బ్రేకింగ్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ నుండి ప్రజలు పెద్ద ఎత్తున సొంత ఊర్లకు బయలుదేరారు. కార్లు, బస్సులు, ఆటోలు, బైక్లపై ప్రజలు సంక్రాంతి పండుగకు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రజలు జాతీయ రహదారి గుండా సంక్రాంతి పండుగకు వెళ్తున్నారు. సంక్రాంతి వాహనాలతో జాతీయ రహదారి సందడిగా మారింది. వందలాది వాహనాలు బారులు తీరి వెళ్తున్నాయి. పతంగి టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. 16 గేట్లకు గాను 10 గేట్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపు పంపిస్తున్నారు. సాధారణ రోజుల్లో 35 నుండి 40 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో 20 వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగించినట్లు టోల్గేట్ నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ నుండి ప్రజలు పెద్ద ఎత్తున సొంత ఊర్లకు బయలుదేరారు. కార్లు, బస్సులు, ఆటోలు, బైక్లపై ప్రజలు సంక్రాంతి పండుగకు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రజలు జాతీయ రహదారి గుండా సంక్రాంతి పండుగకు వెళ్తున్నారు. సంక్రాంతి వాహనాలతో జాతీయ రహదారి సందడిగా మారింది. వందలాది వాహనాలు బారులు తీరి వెళ్తున్నాయి. పతంగి టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. 16 గేట్లకు గాను 10 గేట్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపు పంపిస్తున్నారు. సాధారణ రోజుల్లో 35 వేల నుంచి 40 వేల వాహనాల వరకు రాకపోకలు సాగిస్తూ ఉండగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో 20 వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగించినట్లు టోల్ గేట్ నిర్వాహకులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. సంక్రాంతి సందడి ముందే మొదలైందనే చెప్పాలి. ముఖ్యంగా జాతీయ రహదారిపై కానీ ట్రైన్స్, బస్సు ఫుల్ హెవీ రష్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ విజయవాడ హైవేలపై పూర్తిగా సంక్రాంతి రద్దీ అని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా భాగ్యనగర్ వాసులు కూడా పల్లెబాట పట్టారు. సో హైదరాబాద్ విజయవాడ హైవేలన్నీ కూడా పూర్తిగా వాహనాల రద్దీతో ఎత్తిపోయాయి. ఇటు ప్రయాణికుల వాహనాలతో మొత్తంగా కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పొచ్చు. సో సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే హైదరాబాద్ నగరం పూర్తిగా ఖాళీ అవుతుంది. హైదరాబాద్ తో పాటు ఇతర పట్టణాల్లో నివసిస్తూ ఉండే పల్లెవాసులంతా కూడా సొంత గ్రామాలకు పయనం అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ గురించి చెప్పనక్కర్లేదు. ప్రజలు చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటారు. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అయితే సంక్రాంతి పండుగ జోషు అంతా ఇంత కాదు. సో మరింత ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. సో దీంతో ఇటు ఏపీఎస్ఆర్టీసీ, ఇటు టీఎస్ఆర్టీసీ ఏపీలోని పలు ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. సొంత వాహనాలు, కార్లు, ఇతర వాహనాల్లో కూడా తమ వాహనాల్లో సొంత ప్రాంతాలకు ప్రయాణం అవుతున్న నేపథ్యంలో మొత్తంగా రహదారులన్నీ కూడా రద్దయ్యాయి. ఇటు ఆ బస్సులు కూడా టికెట్లు, రైళ్లు కూడా ఎప్పటి నుంచో రిజర్వేషన్లు పెట్టుకున్నా కూడా 2000 ఉన్న టికెట్ 10,000 కూడా వెళ్ళడం, ఇటు ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ కూడా దోచుకోవడం, ప్రైవేట్ వాహనాలను కూడా దోచుకోవడం కూడా మొదలుపెట్టాయని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో హైదరాబాద్ అలాగే విజయవాడ హైవేలన్నీ కూడా పూర్తిగా రద్దీగా ఉన్న నేపథ్యం కనిపించింది. ఇక మొత్తంగా కూడా వాహనదారులతో పాటు ఇటు ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు కూడా పడుతున్నారు ఈ విషయంతో. ఇటు ఉదయం వేళ పొగమంచు కారణంగా హైవేలపై వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతూనే ఉన్నాయి. దీంతో చౌటుప్పల్ పతంగి టోల్ వద్ద అయితే భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఇటు ఎల్బీ నగర్ నుంచి దండుమ మల్కాపురం వరకు కూడా దాదాపు 6 వరుసల రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో పలు చోట్ల రాకపోకలు కూడా అంతరాయం కలిగిందని చెప్పొచ్చు. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఇప్పటికే
ప్రత్యేక రైళ్లు అలాగే ప్రత్యేక బస్సులు ఎక్కువ బస్సులు కూడా పల్లెలకు పోదామన్నట్టుగా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆర్టీసీ అలాగే ఇటు రైల్వే కూడా ఏర్పాట్లు అయితే చేసింది. ఇక నగరవాసులు సంక్రాంతి ఉత్సాహం ఉరుకులేస్తుండటంతో మొదటి నుంచి కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇటు ఆర్టీసీ అలాగే రిజర్వేషన్ ఎప్పటి నుంచో కూడా ఓపెన్ చేసి ఉంటుంది. ఇటు దాదాపు బస్సుల్లో అలా రైళ్లలో ఇప్పటికే ప్రయాణికులతో మొత్తం కిక్కించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రిజర్వేషన్ కౌంటర్ల వద్ద అయితే ఇటు కంపార్ట్మెంట్లలో అలాగే కౌంటర్ల వద్ద క్యూ లైన్లు, ఇటు రైళ్లలో కంపార్ట్మెంట్స్ అయితే ప్రయాణికులు మొత్తం కూడా ఎక్కించారు. ఇక అన్రిజర్వ్డ్ కోచ్ లో కూడా ఊపిరి పీల్చుకునేంత రద్దీ కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తమ సొంత ఊర్లకి వెళ్లేందుకు సుమారు 1,20,000 మంది ముందస్తు రిజర్వేషన్లు కూడా చేయించుకున్నట్లు, అదేవిధంగా రిజర్వేషన్ సౌకర్యం ప్రయాణికుడు వీలుగా ఇటు తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా తెలుగు వారంతా కూడా తమిళనాడు ఇటు కర్ణాటక ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా రిజర్వేషన్ కౌంటర్లు బిజీగా ఉన్నాయి. అలాగే రిజర్వేషన్ల పరంపర కూడా మొదటి నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు. సో ఇటు టీఎస్ఆర్టీసీ అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఇటు తమిళనాడు రైల్వే మొత్తం కూడా హెల్ప్ లైన్ కూడా పెట్టాయంటే రద్దీని ఊహించుకొని చేశారు. కానీ గత సంవత్సరంలో పడిన ఇబ్బందులు ఈసారి కూడా రిపీట్ అవుతున్నాయి. ప్రయాణికులు పల్లెకు వెళ్దాం చెలో అన్నట్టుగా వాళ్ళంతా ప్రయాణాలు చేస్తున్నా కూడా ఇటు ఇటు ప్రయాణాలకు సరైన సౌకర్యం లేకపోవడం, ఇటు రహదారులు కూడా రద్దీ కావడం గతంలో వచ్చిందే ఈసారి కూడా వాళ్ళకు ఎదురవుతున్నారు. కాస్త ఈ పండుగ వాతావరణం మొదటి నుంచి గత అసహనానికి ప్రభుత్వాల పైన అసహనం అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేందర్, అలాగే సంక్రాంతి నేపథ్యంలో ఊరికి వెళ్లే ప్రజల కోసం స్పెషల్ బస్సులు ఏమైనా ఏర్పాటు చేశారా ఉన్న బస్సులు కాకుండా? ఇప్పటికైతే కొత్త బస్సు సొంత కొన్ని బస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక బస్సులు ఇటు రైళ్లు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇటు టీఎస్ఆర్టీసీ సజ్జనర్ కూడా తెలియజేస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం ప్రత్యేకంగా బస్సులు కూడా కొన్ని ఏర్పాటు చేశారు. బార్డర్ వరకు ఉచిత బస్సు ఉందో ఆ సౌకర్యాన్ని కూడా దానిపైన కూడా ఆలోచన చేసిన పరిస్థితి కనిపించింది. సో ప్రయాణాలు మొత్తంగా ఉన్న నేపథ్యంలో బస్సులు ఎత్తుపెట్టినా కూడా సరిపోని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రహదారులలో పార్కింగ్, ట్రాఫిక్ ఇవన్నీ దృష్ట్యా ఉంచుకొని దాదాపు ఎక్కువ మంది ఇటు అలాగే ఎక్కువ ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఇష్టానుసారంగా దోచుకున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రభుత్వ వాహనాలు ఇట్లా ప్రభుత్వ సర్వీసుల పైనే ట్రాన్స్పోర్ట్ పైనే ఆధారపడ్డారు చాలా వరకు. సో ఇవన్నీ కూడా ఎంత ఏర్పాటు చేసినా కూడా రద్దీ అంతకంతకు పెరగడంతో దాదాపు ఇంకా అదనంగా బస్సులు పెట్టాలనే యోచనలో కూడా ఇప్పుడు ఆ బస్సు ఆర్టీసీ కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ కూడా ఉన్న నేపథ్యం కనిపించింది. ఇటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు పూర్తిగా రద్దీ మారే చెప్పొచ్చు. ఇక జేబీఎస్, ఎంజీబీఎస్, ఇటు ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంగర్ తదితర బస్ స్టేషన్ల వద్ద, ఇటు సికింద్రాబాద్, నాంపల్లి, కాజుగూడ రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులతో మొత్తం కూడా కిక్కిరిసిపోయాయని చెప్పొచ్చు. సో ఏ చౌరస్తాలో చూసినాక బస్ స్టేషన్లలో కూడా రద్దీ అనేది పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికీ దాదాపు ప్రత్యేకంగా 700 బస్సులు కూడా నడుస్తుంది. సిటీ బస్సులు సైతం స్పెషల్ గా జిల్లాలకు వేశారు. సొంత ఊళ్ళకు వెళ్తుండగా ప్రధాన చౌరస్తాలు ప్రయాణికులతో రద్దీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా ముందుగానే గమనించిన టీఎస్ఆర్టీసీ అదనంగా 700 బస్సులు కూడా నడిపే ప్రయత్నం చేస్తుంది. వాటన్నింటిలో సబర్బన్ కావచ్చు, అన్ని సర్వీసులకు సంబంధించిన బస్సులు కూడా, సిటీ బస్సులను కూడా ఈ పల్లెలకు పంపించడానికి ఏర్పాటు చేసింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఇటు హైదరాబాద్ నుండి ప్రజలు పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు బయలుదేరారు. కార్లు, బస్సులు, ఆటోలు, బైక్లపై ప్రజలు సంక్రాంతి పండుగకు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రజలు కూడా జాతీయ రహదారి గుండా సంక్రాంతి పండుగకు వెళ్తున్నారు. సంక్రాంతి వాహనాలతో జాతీయ రహదారిగా సందడిగా మారింది. వందలాది వాహనాలు బారులు తీరి వెళ్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, మాత్రం హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అలాగే
ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకేసారి బయలుదేరడంతో జాతీయ రహదారి 65 రద్దీగా మారింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతమి టోల్ ప్లాజా దగ్గర రద్దీ వాతావరణం నెలకొన్నది. నిన్నటి నుంచే మొత్తం 16 గేట్లు ఉంటాయి అక్కడ. ఈ టోల్ గేట్ కి సంబంధించిన అవసరం ఇటు వెళ్ళేవి 16 గేట్లలో 12 గేట్ల వరకు విజయవాడ వైపు వెళ్లే వైపు చెట్టు ఉంచారు. పాస్టాగ్ ఉండడంతో మాత్రం కొంత ఈజీ అవుతున్నప్పటికీ కూడా ఒకేసారి వాహనాల రద్దీ కొనసాగుతుండటంతో మాత్రం కొంత స్లోగా ఇదంతా కూడా ఎందుకంటే వేల సంఖ్యలో ఒకేసారి వాహనాలు, కార్లు, అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ వేల సంఖ్యలో వస్తుండటంతో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ప్రత్యేకంగా గస్తీ కాస్తున్నారు. అదేవిధంగా ఏదైతే టోల్ ప్లాజాకు సంబంధించిన మేనేజ్మెంట్ కూడా వాళ్ళ సిబ్బంది తోటి ఎక్కడ కూడా ట్రాఫిక్ కాకుండా కూడా వాళ్ళు అంటే కిలోమీటర్ మీద ఒక దగ్గర స్టాప్ చేస్తున్నారు. ఆ తర్వాత కొంత విడుదల చేసిన తర్వాత 1/2 కిలోమీటర్, ఆ తర్వాత మళ్ళీ 1/4 కిలోమీటర్, ఇట్లా డిఫరెంట్ ప్రతిసారి కూడా ఇది జరుగుతున్న నేపథ్యంలో ప్రతిసారి కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తారు. మొదట యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండల కేంద్రం దాటగానే కొంత సేపు ఆపిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ 1/2 కిలోమీటర్ తర్వాత ఆ తర్వాత టోల్ గేట్ దగ్గర కూడా కొంత అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంత రిస్కీ కాకుండా ఒకేసారి వచ్చి పడకుండా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ రకంగా స్లోగా వెళ్తున్నాయి. మొత్తానికి అయితే వేల సంఖ్యలో వాహనాలు వస్తుండటంతో మాత్రం కొంత ట్రాఫిక్ స్లోగా పోతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంతో పాటు కొర్లపాడు ఏదైతే పటంగూరు, అదేవిధంగా నగరికల్ నియోజకవర్గానికి సంబంధించిన కొర్లపాడు కేతపల్లి మండలంలో ఉంటుంది. కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర కూడా ఇదే రకమైన రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లు పూర్తి చేశారు ఆయా టోల్ ప్లాజాలకు సంబంధించిన నిర్వాహకులు. అదేవిధంగా నార్గట్పల్లి అద్దంకి హైవేకి సంబంధించి అంటే గుంటూరు జిల్లా వైపు వెళ్తుంది. ఇదంతా కూడా గతంలో స్టేట్ హైవే 2గా ఉండేది. ఇక్కడ కూడా కొంత రద్దీ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే గుంటూరు జిల్లాకు సంబంధించి అదేవిధంగా విజయవాడ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు నుంచే పోవాలి. కాబట్టి ఏదైతే మాగులపల్లి దగ్గర ఉన్న టోల్ ప్లాజా ఉందో టోల్ ప్లాజా దగ్గర కూడా ఎక్కువ సంఖ్యలో అటువైపు వెళ్లే వైపు గేట్లు బార్లా తీసి మాత్రం ట్రాఫిక్ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇబ్బంది పడకుండా మాత్రం అన్ని రకాల చర్యలు చేపడుతూ నిదానంగా వెళ్లాలని కూడా అనౌన్స్మెంట్ చేస్తూ మాత్రం పోలీస్ సిబ్బంది అదేవిధంగా టోల్ ప్లాజాకు సంబంధించిన నిర్వాహకులు మాత్రం ప్రయాణికులు సూచనలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రయాణికులు కూడా కొంత ఈజీగా వెళ్తున్నారు. అదేవిధంగా రోడ్ల పక్కన అంటే హై స్పీడ్ లేకుండా స్లోగా రావాలని కూడా ఇప్పటికే శిక్షల బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు పక్కన ఇక్కడ కూడా వాహనాలు, ప్రైవేట్ వాహనాలు నిలపకుండా మాత్రం ఎక్కడికక్కడ గస్తీ కాస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.